ఇప్పుడు రీసెంట్గా చాలా మంది సెలబ్రిటీస్ ని కలిసారు. ఏంటండి ఆ ప్రాజెక్ట్స్ ఏంటి? రాఘవేంద్ర గారిని కలవడము, చాలా మంది టాప్ మోస్ట్ డైరెక్టర్స్ ని కలిసారు, మ్యూజిక్ డైరెక్టర్స్. సో ఎట్లా? అది రీసెంట్గా రాఘవేంద్రరావు గారు ఆఫీస్, అంటే మా ఫ్రెండ్ అచ్యుత్ అని డైరెక్టర్ అనమాట. సో తను నాకు మూవీ ఆఫర్ ఇచ్చారనమాట. సో ఆ మూవీ వచ్చి ప్రొడ్యూస్ చేసేది దీపా ఆర్ట్స్ అని కొత్త ప్రొడక్షన్ హౌస్ అది బేసికలీ. సో ప్రెజెంట్స్ అండ్ సూపర్వైజ్డ్ బై రాఘవేంద్రరావు గారు. సో అదొక ప్రాజెక్ట్, పెద్ద ప్రాజెక్ట్, త్వరలో అనౌన్స్మెంట్ రాబోతుంది బేసిక్గా. ఇంకా మాకు చెప్పరనమాట, సీక్రెటా? అది టీమ్ రిస్ట్రిక్షన్స్ కొన్ని ఉంటాయి కాబట్టి బేసిక్ అయితే నేను అందులో ఉన్నా అని ఒకటి అఫీషియల్గా ఏదో చిన్నగా పెట్టిన అంతే, వాళ్ళ పర్మిషన్ తీసుకుని. ఇప్పుడు మూవీస్ లోకి ఎంటర్ అయ్యారు కదా, ఇదే మీ ఫస్ట్ ప్రాజెక్ట్ అండి మూవీస్ లో? లేదండి, ఆల్రెడీ 2.5 years ago ఒక మూవీ చేసిన అనమాట, మనసులోని మాట అని. రీసెంట్గా ఈటీవీ విన్లో రిలీజ్ అయింది అనమాట అది. అండ్ బ్లాక్ డాగ్ ఫర్ ఏ వైట్ చిక్ అని ఇంకొక మూవీ కూడా చేసినాం. అది ఎవరిదంటే అది ఈటీవీ ప్రభాకర్ వాళ్ళ సన్ అనమాట. యాక్చువల్లీ అదే ఆయన ఫస్ట్ మూవీ రావాల్సింది బేసిక్గా, బట్ డ్యూ టు సమ్ ప్రొడ్యూసర్ ఇష్యూస్ ఆర్ సంథింగ్ అది రాలేకపోయింది ఇప్పటికి. ఇప్పుడు రీచ్ అయితే వస్తుందని అనుకుంటున్నారా? అంటే ఆ స్క్రీన్ ప్రెసెన్స్ ఏదైతే మీరు కోరుకున్నారో, మీరు ఎట్లయితే కనిపించాలనుకుంటున్నారో అలా కనిపించాలని అనుకుంటున్నారా? ఎందులో అండి? ప్రతి స్టెప్ లో ఫేసెస్ లో కనిపించాను అనుకుంటున్నాను. ఓకే.